ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 25 రోజులు కంప్లీట్ అయింది. ఇక నిన్న 25వ రోజు కూడా సినిమా ఎక్సలెంట్గా కలెక్ట్ చేసింది ఆదివారం హాలిడే వల్ల. అంటే మొట్టమొదటిసారిగా 25వ రోజు 1.5 షేర్ రావడం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఏ సినిమాకు సాధ్యం కాలేదు. ఇంతకుముందు వచ్చిన బాహుబలి 2 కూడా 25వ రోజు 1,30,00,000 మాత్రమే వచ్చింది. అదే రికార్డుగా ఉండింది ఎన్ని రోజులుగా, 7 ఏళ్ళుగా. ఇప్పుడు ఆ రికార్డు మళ్ళీ ప్రభాస్ కల్కి సినిమాతో బ్రేక్ చేశాడు. అంటే 1.5 షేర్తో ఉన్న 25వ రోజు 1.5 షేర్ రావడం తెలుగు రాష్ట్రాలు అనేది ఒక రికార్డు. సెకండ్ ప్లేస్లో కూడా ప్రభాస్ సినిమా బాహుబలి 2 ఉంది 1,30,00,000తో. ఇక మిగతా ఏ సినిమాలైనా 1,00,000 లోపలే షేర్ వచ్చింది 25వ రోజు. ఇక ఈ 25 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో 180 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 42 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 42 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 25 రోజుల్లో 284 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 70 కోట్లు, తమిళనాడు నుంచి 42 కోట్లు, కేరళ నుంచి 24 కోట్లు, హిందీ నుంచి 282 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 254 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 25 రోజుల్లో 1018 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 90 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణలో 65 కోట్ల కొంటే 90 కోట్లు వచ్చాయి. అంటే 25 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 21 కోట్లు వచ్చాయి. మరో 6 కోట్ల షేర్ రావాలి, అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. సో 6 కోట్లు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 20 లక్షలు వచ్చాయి, అంటే 20 లక్షల లాభాలు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్లు షేర్ రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ వెనక్కి ఇచ్చేయాల్సిందే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి, ఇక్కడ రావచ్చు. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 25 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 181 కోట్లు ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 13 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. తెలంగాణలో బ్లాక్ బస్టర్ అయింది, మంచి లాభాలు. రాయలసీమలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. మిగతా ఆంధ్రాలో, ఉత్తరాంధ్ర బ్రేక్ ఈవెన్ అయింది. ఇంకా మిగతా కోస్తాంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు 4వ వారం కల్లా. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 35 కోట్ల షేర్ వచ్చింది, అంటే 10 కోట్ల లాభాలు. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల షేర్ వచ్చింది, అంటే 5 కోట్ల లాభాలు. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 12.5 కోట్ల లాభాలు, అంటే 6 కోట్లకి 6 కోట్ల లాభం, డబుల్ బ్లాక్ బస్టరు. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే 141 కోట్ల షేర్ వచ్చింది, అంటే 56 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 70 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 127 కోట్లు షేర్ వచ్చింది, అంటే 57 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో ఎస్పెషల్లీ అమెరికాలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 520 కోట్ల షేర్ వచ్చింది, అంటే 150 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం, ఈ రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి. 4వ వారంలో ఈ సోమ మంగళ బుధ, వచ్చే వారం కూడా కలెక్షన్స్ ఉండొచ్చు. సినిమా ఇంకా 2 వారాలు రన్ ఉంటుంది, కలెక్షన్స్ బాగా ఉన్నాయి. సో ఇప్పుడు 1018 కోట్ల గ్రాస్ నుంచి 1050కి వెళ్తే షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కలెక్షన్స్ బ్రేక్ అయి టాప్ 6లోకి వెళ్తుంది. అది మన ప్రభాస్ కల్కి సినిమా 25 రోజుల్లో 1018 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 520 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 150 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్. సినిమా బడ్జెట్ వచ్చేసి 620 కోట్లు. ఓకే, బాయ్.